ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు 105వ కీర్తన 13వ వాక్యం 14వ వాక్యం. వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. దేవుని పిల్లలారా, వాగ్దానం పొందిన వారు ఒక జనం నుంచి ఇంకో జనానికి, ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి నడుస్తున్నారు. వాగ్దాన నెరవేర్పు కోసం విశ్వాస యాత్ర దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ఈ విశ్వాస యాత్రలో నడవటంలో చాలామంది ఫెయిల్ అయిపోయారు. చాలామంది ఈ లోకాన్ని విడిచారు. వాగ్దానాన్ని నమ్మని వారు దేవుడు తీసేసాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పి 6,03,000 చిల్లర 30,000 చిల్లర మందిని ఇద్దరు మాత్రమే మిగిలేరు. అది కాల్బాలం. 18-20 సంవత్సరాల పై వాళ్ళు అందరూ పురుషులు మాత్రమే. ఆ పిల్లల కిందోళ్ళు, మరి పురుషులు పెద్దోళ్ళు, వీళ్ళు ఆడోళ్ళు లక్షల మంది. కానీ కాల్బాలం లెక్కించబడింది మాత్రం 6 లక్షల చిల్లర మందిని ఇద్దరు మాత్రమే ఉన్నారు. నమ్మని వారందరినీ ఆయన అరణ్యంలో సంహరించాడని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. వాగ్దానం పొందిన తర్వాత వాగ్దాన ప్రయాణంలో ఆయన వాగ్దానం చేశాడంటే అది నెరవేరినట్లుగా ఖచ్చితంగా రాజులకు ఆజ్ఞాపిస్తాడు, జనులకు ఆజ్ఞాపిస్తాడు. నెహెమ్యా ఆ పట్టణం కాలిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు రాజుగారి దగ్గర, దేవుని దగ్గర ముందుగా విజ్ఞాపన చేసి ఉన్నది ఉన్నట్టుగా అడిగాడు. రాజుగారు తేటగా అడిగాడు, నీకు ఎంత సమయం పడద్ది, ఎప్పుడు తిరిగి వస్తావు? ఖచ్చితంగా చెప్పాడు. మనం దేవునితో కూడా అది అని, అది కాకపోతే ఇది అని, ఇది కాకపోతే ఇంకోటని, ఇట్లా మన ఐడియాలు చెప్తాం, మనం అనుకున్నది చెప్తాం. అక్కడే మనం దెబ్బతింటున్నాం. దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారం చేసే మనుషుడు భూమి మీద శ్రేష్ఠుడు, అంతకంటే గొప్పోడు లేడుగా. వాగ్దానం నాకు ఒకటి చేసాడు అనుకోండి, అవి ఎట్టాగొట్టలే అయ్యా, ఏదో ఒకట్లే అయ్యా. నేను చెప్పానుగా, మీకు జ్ఞాపకం ఉందా డాక్టర్ వైజ్మెన్ జూవిష్ సైంటిస్ట్ సంగతి? అంతే. ఎంత టోళమైనా ఒక సమయం వచ్చినప్పుడు సర్లే కానివ్వండి. ఈ కాంప్రమైజ్ అనేది గ్రహింపు లేకుండా దేవుని మాట పరిపూర్ణంగా నమ్మకపోవటం వల్లే సరే జరిగినంతవరకు జరుగుద్దిలే, చేసినంతవరకు చేద్దాంలే, దేవుడు ఎంతవరకు చేసాడు, దేవునికి స్తోత్రం అని పరిపూర్ణంగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మం. అందుకనే నెరవేరదు. దేవుడు వాగ్దానం చేసాడు, ఏమైంది 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 అని కొట్టుకులాడతాం, తగాదలు ఆడుకుంటాం, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటాం. ఇవన్నీ విశ్వాసలేమికి సూచనలు. వాగ్దానం చేసాడు, వాగ్దాన నెరవేర్పు కోసం బయలుదేరదీశాడు. ముందుగానే జనులకు ఆజ్ఞాపించాడు, రాజులకు ఆజ్ఞాపించాడు, ప్రవక్తలకు కీడు చేయొద్దు, నా జనానికి కీడు చేయొద్దని. ఇంక సందేహం లేదేక, మనం వెళ్ళిపోవటమే. ఆ వెళ్ళే విశ్వాస యాత్రలోనే ఏదో ఒకటి అన్నట్టుగా మనం నడుచుకోవటం, ఏదో ఒకటి అడగటం, ఆయన ఇవ్వాలనుకున్న దాన్ని తక్కువ చేసి అడగటం, మరి ఇవన్నీ మీకు షార్టేజీలు. ఈరోజు పరిపూర్ణమైన వాగ్దాన ఫలం పొందినట్లుగా, అవి నెరవేరినట్లుగా, మన లోట్లు సరిచేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు మనందరికీ సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.